హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. రాయలసీమ సాగునీటి హక్కులను కాపాడేందుకు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ మాట పడతారా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగన్ను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదనే చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 2 ఏళ్ల తర్వాత మొన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అలాంటిది తెలంగాణకు ప్రాణప్రదమైన నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని కేసీఆర్ అన్నారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది, తానే స్వయంగా ఉద్యమ బాట పడతానని హెచ్చరించారు. కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు ఇలా అన్ని రంగాల వారు మరోసారి ఉద్యమానికి సహకరించాలని ఆయన కోరారు. కేసీఆర్ హెచ్చరికతో రేవంత్ రెడ్డి కూడా కొంత ఆలోచనలో పడ్డారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులపై వరుసగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అంశంగా చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చావు కబురు చల్లగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో ఆయన ఆ పనులు నిలిపేశారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగాయా లేదా తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయండి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ను సీఎం కోరారు. తెలంగాణ హక్కుల విషయంలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఉన్నట్టు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సందర్భంగా తనపై గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్ని చంద్రబాబు నిలిపేశారని రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హైలైట్ పాయింట్. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నైకి దాదాపుగా 15 టీఎంసీలతో పాటు దాదాపు 9.5 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు అందించే గొప్ప ఆశయంతో అప్పుడు వైఎస్ జగన్ రూపొందించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రాంతానికి ప్రధాన కాలంలో ఎత్తిపోసేలా దాదాపుగా అప్పట్లో 3,825 కోట్ల ఖర్చుతో 2020లో అనుకుంటా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్లో 2023 ఆగస్టు 11 ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ పథకానికి ఎన్జీటీ అనుమతి లేదంటూ తెలంగాణ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని పట్టుకొని వేలాడితే ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది. వైఎస్ జగన్ సంకల్పించినట్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాగునీళ్ళు అంది రైతులు పంటలు పండించుకొని అప్పుల బారి నుంచి బయటపడతారు. అధికారంలో చంద్రబాబు సర్కారుకు అమరావతి నిర్మాణమే మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్తో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందన అత్యంత ఇంపార్టెన్స్. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో అని ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా తమ ప్రాంత నీటి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించడాన్ని గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ కూడా ఆ రకంగానే తమ ప్రాంత సాగునీటి హక్కుల పరిరక్షణకు ఉద్యమాన్ని ఎందుకు నిర్మించకూడదని రాయలసీమ జనం కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా రాయలసీమలో 3 ఎంపీ స్థానాలు గెలిపించడానికి గుర్తు చేస్తున్నారు. కడప, రాజంపేట, తిరుపతి ఎంపీలుగా అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి వీళ్ళే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ రాయలసీమలో ఆ పార్టీ బలంగా ఉంది. ముఖ్యంగా యువ ఎంపీలు అత్యున్నత చట్టసభల్లో బలమైన గొంతు వినిపిస్తున్నారు. రాయలసీమ సాగునీటి కోసం, హక్కుల కోసం పోరాటం చేయడం కంటే మరే పని గొప్పది కాదు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ సొంత మీడియాలో ఒక కథనంతో సరిపెడితే ప్రజలు క్షమించారు. ప్రతిపక్ష పార్టీగా సీమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమబాట పట్టాలి. అప్పుడే ఆ పార్టీకు రాయలసీమలోనూ రాష్ట్రంలోనూ భవిష్యత్తు ఉంటుంది. రాజకీయంగా వైసీపీకి ఇది గొప్ప అవకాశం. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఆ ప్రాంత ప్రజానికం మండిపడుతుంది. ప్రాంతం కంటే పార్టీలు ముఖ్యం కాదు కదా. న్యాయపరానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఉంటుంది. అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత జగన్పై ఉంది. మరి ఈ విషయంలో ఆయన ఏ మేరకు ముందుకొస్తారనే అంశంపై భవిష్యత్తులో రాజకీయ అండదండలు ఆధారపడి ఉంటాయి. అత్యంత కరువు ప్రాంతానికి కళ్ళెదుటి అన్యాయం జరుగుతున్నా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మరి జగన్ కూడా అంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి
జగన్ ఈ అంశాన్ని ఒక ఉద్యమంగా మార్చుకొని, ఒక ఆయుధంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి.